వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్ విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంక్వైరీ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ అనిల్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ కు నంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రేషన్ అభ్యంతరాలు లేవనెత్తగా నంబర్ కేటాయింపు అంశంపై కోర్టు విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా డివిజన్ బెంచ్ స్పందిస్తూ ఎంక్వైరీ కమిషన్ విచారణ చేస్తే తప్పేంటి, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చాక దాన్ని ప్రభుత్వం అసెంబ్లీలోనే పెడుతుంది, అప్పుడు ఆ నివేదికపై అసెంబ్లీలో చర్చ వేయొచ్చు కదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ తరఫున లాయర్ స్పందిస్తూ అసలు కమిషన్ వ్యవహరిస్తున్న తీరునే మేము ప్రశ్నిస్తున్నా, కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణ పూర్తి చేయకుండానే అసమగ్ర వివరాలను సేకరించి తప్పు జరిగిపోయిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. కమిషన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అయితే కేసీఆర్ ఏదైతే కావాలనుకున్నాడో ఆ పని కాలేదు. కేసీఆర్ ఏదైతే అవుతుంది నేను చెప్పినాక ఎట్టట్లా కాదు అని చెప్పి ఏదైతే అడిగేసిండో అడుగుకు మాత్రము బ్రేక్ పడిపోయింది కోర్టు నుంచి. సుప్రీంకోర్టు అంతేగా సుప్రీంకోర్టు వెళ్తాడు పోతాడు, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు. ఎందుకంటే ముందుగాలే వాళ్ళు అట్లా చేయదు, ప్రెస్ మీట్ పెట్టదు, అదొకటి. ఇక కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి పక్క ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్లు ఇప్పటికే పవర్ కమిషన్ 2 సార్లు నోటీసులు ఇచ్చింది. త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా ఇచ్చే ఛాన్స్. ఇన్ని రోజులు ఏ విచారణకై సిద్ధమన్న గులాబీ బాస్ ఇప్పుడేమో పవర్ కమిషన్ పై హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఆ హైకోర్టు తోసిపించడంతో మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇది ముందుకు సాగుతూనే ఉంటుంది మన సీరియల్ లెక్క.